హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను జీరా రైస్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను, చూడండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 1 కప్ రైస్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని 2 టైమ్స్ కడిగి పెట్టుకుంటున్నాను. టూ టైమ్స్ కడిగిన తర్వాత వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ వదిలేయాలి. తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకుంటున్నాను. నిలువుగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. యాలకులు వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుంటున్నాను. అక్కడ నేను 1 కప్ రైస్ తీసుకున్నాను కదా, దానికోసం 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుంటున్నాను. మసాలా పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నాను. ప్లేట్ క్లోజ్ చేసుకుంటున్నాను. వాటర్ ఉడకాలన్నమాట. అందులోకి ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నాను. బియ్యంని వేసుకొని కలుపుకుంటున్నాను. ప్లేట్ క్లోజ్ చేసుకొని వదిలేయండి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో ప్లేట్ తీసుకొని కలుపుతూ ఉండండి. అంతే అండి, జీరా రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసిన వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.